నమస్తే. జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిది అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నప్పటికీ జీర్ణ సమస్యలు, మధుమేహం, గుండెల్లో మంట, మలబద్ధకం లేదా బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తున్న వారు దీనిని తినకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇది వారి ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఈ రోజుల్లో జొన్న రొట్టె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని చాలామంది నమ్ముతారు. గోధుమ రొట్టె కంటే దీన్నే ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో దీనిని తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని చెబుతుంటారు. జొన్న రొట్టెలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధుల దరికి చేరకుండా చేస్తాయని భావిస్తారు. అయితే కొంతమంది మాత్రం జొన్న రొట్టెను పూర్తిగా నివారించాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణ సమస్యలతో బాధపడేవారు, అంటే కడుపు నొప్పి, అసిడిటీ, గ్యాస్, పేగు సిండ్రోమ్ వంటివి ఉన్నవారు దీనిని తినడం వల్ల వారి సమస్యలు తీవ్రతరం కావచ్చు. మధుమేహంతో బాధపడేవారు కూడా జొన్న రొట్టెను మితంగా తీసుకోవాలి. ఇందులో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని తినడం మంచిది. అదేవిధంగా గుండెల్లో మంట, మలబద్ధకం సమస్యలు ఉన్నవారు, బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తున్నవారు కూడా జొన్న రొట్టెను తమ ఆహారంలో చేర్చుకోకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం అయినప్పటికీ కొన్ని పరిస్థితులలో ఇది హానికరం కావచ్చు అంటున్నారు. అలాగే ఏ ఆహారమైనా శరీరానికి మితంగా తింటే ఏ అనారోగ్య సమస్యలు తలెత్తవు అని, అధికంగా తీసుకోవడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని, అందుకే తినే ఫుడ్ ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. మీ డైట్లోకి ఏదైనా ఆహారాన్ని జత చేస్తే ఖచ్చితంగా వైద్యుడిని ముందుగా సంప్రదించాలి అన్నారు.